హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మరో బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను ఇవాళ. ఇవాళ ఇంగ కుకింగ్, రెసిపీ ఏం కాదండి. ఒక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! స్టార్టింగే మా వానితో ముద్దులాడుతున్నా అనమాట. ముద్దు పెట్టరా అంటే వాడు సెల్‌లో చూసేసి వాని ఫోటోస్ వాడే చూసుకొని సిగ్గుపడుతున్నాడనమాట. ముద్దు మాత్రం పెట్టడం లేదు. మా వానికి సిగ్గెక్కువండి. ఆడపిల్లలాగా అలుగుతాడు. సిగ్గు చాలా ఎక్కువనమాట. ముద్దు పెట్టమంటే అస్సలు పెట్టడం లేదనమాట. సో, ఇంక నేనైతే ఇవాళ ఇంకా మార్నింగే పనంతా చేసేసుకొని రెడీ అయిపోయాను. పాప స్కూలుకి పంపించేసి, ఇంకా 4 మెంబర్స్ బైక్ మీద ఎళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉందనేసి పాపని స్కూలుకయితే పంపించి మేమైతే ఎళ్ళామనమాట. హాలిడే రోజేమో ఇదైతే ఏ రోజో హాలిడేను. బట్ ఏదో సెకండ్ సాటర్‌డేనో ఏదో సంథింగ్ వచ్చిందది. లాస్ట్ వీక్ అనమాట ఇది. ఇంకా మేమైతే ఫస్ట్ ఆధార్ సెంటర్‌కెళ్ళామనమాట. మా వానికి ఆధార్ కార్డ్ తీపియలేదండి ఇంతవరకు గాని. ఆధార్ సెంటర్‌కెళ్తే 2 టైమ్స్ ఎళ్లి 2 టైమ్స్ రిటర్న్ వచ్చేసామనమాట. మా వాటి ఆధార్ కార్డ్ కోసం వెళ్ళడము, అక్కడ ఏదో ఒకటి ప్రాబ్లమ్ అంటే క్లోజ్ ఉండడమో, లేదంటే న్యూ ఆధార్ కార్డ్ ఇక్కడ చేయడం లేదనడము, ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. సేమ్ ప్రాబ్లమ్ ఈరోజు కూడా అదే జరిగిందనమాట. అక్కడ న్యూ ఆధార్ కార్డ్ చేయడం లేదంటే, సరే ఇంకో దగ్గరికెళ్దామనేసి బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ చూసారు గదా! ఇదైతే టౌన్‌లోనే అండి. రాజమండ్రి టౌన్‌లోనే ఇలా ఆకుకూరలైతే మధ్యలో టౌన్ మధ్యలో ఇట్లా వేసి వేస్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బావుంటాయి. మేమున్న దగ్గర గూడా అపార్ట్మెంట్స్ దగ్గర ఇక్కడ వేస్తూ ఉంటారు కూరగాయలైతే బట్ ఆకుకూరలు మాత్రమే మరి కూరగాయలు అవేముండవు. ఇంకా పండిస్తూ ఉంటారనమాట. ఒక పొలంలాగా వేసేసి, షెడ్‌లాగా వేసి చాలా బావుంటాయండి ఆకుకూరలు గూడా. బట్ నేనెప్పుడైతే కొనలేదు. బట్ ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు పాప స్కూల్‌కి అందుకు పంపిస్తూ ఉండేటప్పుడు చూస్తూ ఉంటాననమాట. చాలా బావుంటాయి చూడ్డానికి పచ్చగా అనేసి నేనైతే ఇంక వీడియో అయితే తీసుకున్నాము. ఆధార్ కార్డ్ అది అక్కడ న్యూ ఆధార్ కార్డ్ చేయలేదంటే, సరే ఇంకొక దగ్గరికెళ్దాం వేరే బ్యాంక్‌లో అయితే చేస్తారనమాట. ఆ బ్యాంక్ దగ్గరికి గూడా ఎళ్తే అక్కడ హాఫ్ డే వరకే ఉందండి. తర్వాత లేదు. ఇంక చేయలేము అప్పటికే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీది కాదు మీరు మండే రండి అన్నారు. ఇంక సరే అనేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాం వెనక్కి. ఇక్కడ చూస్తున్నారు గదా! విడిదిల్లంటే మీరు ఏమనుకుంటారో నాతో అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. విడిదిల్లంటే అసలు నాకు విడిదిల్లు, కుటీరం ఇవన్నీ కొంచెం డిఫరెంట్ వర్డ్స్ గదా! సో, ఇక్కడ ఈ సైడ్ గోదావరి సైడ్ కుటీరం ప్లస్ విడిదిల్లని హోటల్స్‌నని అంటారంట. మనమైతే హోటల్, రెస్టారెంట్ ఇలా అంటాం గదా! సో, ఇక్కడ విడిదిల్లు, కుటీరం ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తారు. చాలా విచిత్రంగా అనిపించిందనమాట. నేను ఎప్పటినుంచో అడుగుతూ ఉన్న విడిదిల్లు అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉండేవాళ్ళు విడిదిల్లు అంటే హోటల్స్ అండి అని చెప్పారనమాట. చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎలాగో ఉన్నాం గదా అనేసి డీమార్ట్‌కయితే వెళ్ళాం. కొంచెం గ్రోసరీస్ అవి ఇవి తీసుకుందాము. తక్కువ ఉండేటియి అనేసి డీమార్ట్‌కయితే వెళ్ళాం. ఇంక మనము ఏదో అంటారు చూడండి, ఏదో ఒక వీడియో చూసానండి ఈ మధ్య నేనైతే పెళ్ళైనా భర్త ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాడని కలలు కంటదంట అమ్మాయి. బట్ ఎక్కడికి తీసుకెళ్ళడు. డీమార్ట్ మాత్రమే తీసుకెళ్తారని ఆ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. అలా ఇంక ఎక్కడికెళ్ళలేం గదా! అదేం నిజమే గదండీ. ఎప్పుడైనా గానీ తీసుకెళ్ళామంటే హస్బెండ్‌ని డీమార్ట్‌కి తప్ప ఇంక మిగతా ఎక్కడికి తీసుకెళ్లరు గదా! తీసుకెళ్ళాలని గూడా ఎప్పుడో ఒకసారి. డీమార్ట్‌కయితే కంపల్సరీగా తీసుకెళ్తారు. అదేమో కన్ఫర్మ్ అవునా? కాదండి? నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను కొన్ని సామాన్లయితే చూశాను. అంటే కొన్ని ఆఫర్‌లో పెట్టారనమాట. నాన్ స్టిక్‌వి, కుక్‌వేర్‌వి, ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్‌వి చాలా బావున్నాయి. చూద్దాం ఒకసారి. లాస్ట్ టైమ్ కూడా నాన్ స్టిక్‌ది ఒకటి తీసుకున్నాను తక్కువ ధరలోనే. చూద్దాం ఏమైనా తక్కువకున్నాయేమో అనేసి ఎళ్ళాను. శాండ్‌విచ్‌ది ఒకటి చూశాను గానీ, బట్ ఏమైందంటే అది ఒకే ఒక పీస్ లాగా ఉందనమాట. డబల్ ఉండింటే తీసుకుండేదాన్నము. ఒక్కటే ఉంది గదా! ఎందుకులే అనేసి మళ్ళీ ఇంగా రిటర్న్ అయితే వచ్చేసాను. ఇలా కొన్ని కడాయిలు ఇలాంటివి చూసానండి. కడాయిలు మరీ రేట్ ఎక్కువున్నాయండి. 600, 700 ఉన్నాయి ఈ బౌల్‌లు ఇవైతే అంత రేట్ పెట్టి అంత బడ్జెట్‌లో ఇప్పుడు ఏం అవసరం ఉందనేసి చూసి ఎనిక్కైతే వచ్చేసాను. కానీ డీమార్ట్‌లో కొన్ని నాన్ స్టిక్‌వయితే క్రిస్మస్ సేల్ ఇలా ఉంటాయి గదా! వాటిలల్లో బాగా ఆఫర్స్ అయితే పెట్టారు. ఇంక ఇప్పుడంత అవసరం లేదు అనే ఉద్దేశ్యంతో నేనైతే ఎక్కువ సామానేం తీసుకోలేదు. ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ పాలు అంటే పాలు కొనుక్కుంటూ ఉన్నాను. దానికి ప్లాస్టిక్ బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్కువ రోజులు వాడితే ఫంగస్ ఫామ్ లాగా అలా అవుతుంది గదా! లైట్‌గా కనిపిస్తుంది. సో, ఇంకిది మంచిది కాదు అనేసి ఒక ఈ టిఫిన్ అయితే తీసుకున్నాను. ఇదైతే 1.3 లీటర్ అని చూపించింది కెపాసిటీ. బట్ 300 ఏమో స్ట్రాంగ్‌గా ఉంది. బయట ఒకటి చూసాను. అది నొక్కుకుంటే చూసుకోలేదనమాట. తెచ్చేసుకున్నాను. మళ్ళీ బ్యాకెళ్ళేసి అది అక్కడ పెట్టి మంచిగా ఉండేది చూసి నిదానంగా అయితే ఒక టిఫిన్ అయితే తెచ్చేసాను. ఇలా గాజు బౌల్స్ కూడా చూసాననమాట. మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎళ్ళాలంటే అవన్నీ ట్రాన్స్‌పోర్ట్‌లో అవసరమా అన్నాడు మా ఆయనైతే
ఇంకా ఆ మాట అన్నాడో లేదో తీసి పక్కన పెట్టేసాననమాట. సో, ఇంకా ఏంటి అంటే మేము ఎలాగో 3 ఇయర్స్ వెళ్ళిపోవాలి గదా! మళ్ళీ ఎక్కువ సామాను కొనడం ఎందుకు కిచెన్‌కి. కావాలంటే అప్పుడు తీస్తాలే అని అంటున్నారు. సో, అందుకనేసి ఎక్కువ సామానయితే ఏమి తీసుకోవడం లేదండి. కొన్ని గ్రోసరీస్ ఇవైతే తీసుకున్నాను. ఇంకా వచ్చేసాననమాట. చూడాలి ఫ్యూచర్‌లో అయినా నిదానంగా కిచెన్‌లో నాకు కిచెన్ సామాననేది చాలా ఇష్టమనమాట. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో నాకు పెళ్లి కానప్పటి నుంచి కూడా ఇంట్లో సామాన్లు ఎక్కువుండాలి. వెరైటీ వస్తువులు ఉండాలి. ఇలా అనేది నాకు చాలా ఆశగా ఉంటుంది. ఎవరికైనా ఆడవాళ్ళకి ఉంటుంది గదా! అవునా? కాదా? షేర్ చేసుకోండి. ఇంక మేమైతే గనక డీమార్ట్‌కెళ్ళామంటే కంపల్సరీగా పాప్‌కార్నో, ఐస్ క్రీమో ఏదో ఒకటైతే తీసుకొచ్చుకోవాలి గదా! ఇంక తర్వాత గదా పాప్‌కార్న్ తెచ్చిన వెంటనే బాబు అయితే గిన్నెలో పోసుకొని తింటున్నారు. ఇంకా ఆ రోజు అదే ఈవినింగ్ గూడా మళ్ళీ చెప్పాను గదా! ఆఫర్స్ ఉన్నాయంటే దానికి గూడా ఎళ్ళామనమాట. చూద్దాము డైలీ వేర్ అనేసి నేను బ్లాగ్ గూడా మీకు షేర్ చేసుకున్నాను. నేను ఏ డ్రెస్సులు తీసుకున్నాను, ఏమి ఆఫర్స్‌లో ఉండేటనేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను గదా! ఇంకా అక్కడికెళ్ళి ఏదో సాటర్‌డే వీకెండ్ గదా! కొంచెం సరదాగా ఉంటుంది. బయటికెళ్ళినట్టు ఉంటుందనేసి ఇంక పాపని తీసుకొని ఆ రోజు వీకెండ్ సాయంత్రం అయితే గన అలా బయటికెళ్ళేసి షోరూమ్‌లో ఆఫర్స్ ఉంటాయంటే చూసుకొని కొన్ని డ్రెసెస్ ఇవి అయితే గనక తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామనమాట. ఏమంటారు వీకెండ్ అయితే ఈ విధంగా అయిపోయిందనమాట. ఎప్పుడు అయిపోయిందో అర్థమే కాలేదండి. ఆటోమేటిక్‌గా ఈవినింగ్ అయిపోయింది ఆ రోజైతే గనక. ఇంకా వాళ్ళ ఇంటికొచ్చేసి వంట చేశారు. నైట్ 7 ఆ టైంలో ఇంటికొచ్చి ఇంక వంట అయితే చేశారు. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ గూడా ఏమి ఎక్కువ చేయలేదు. పప్పు, అన్నం మాత్రమే చేశాను. ఇంకా ఈవినింగు నైట్ ఏదో ఫ్రై చేసింటే ఇంక తినేసి ఉన్నారనమాట. సో, సండే కదా నాన్న ఆ రోజు స్పెషల్ చేస్తాలే అని చెప్పి మా పాపకైతే సర్ది చెప్పాను. "ఏం చేయలేదా మమ్మీ" అంటే. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్